ఇంకా ఎంతసేపే? నీ సవరింపులు అయ్యేసరికి గుడి తలుపులు మూసేలా ఉన్నారు. రా. వచ్చాగమ్మా, ఎందుకంత తొందరపడుతున్నావు? తొందర ఏంటే తొందర? ఎంతసేపు అన్నాను తప్ప? ఇప్పుడేగా నువ్వు చెప్పింది. నీకు అలాగే ఉంటుందే. సరే పద, ఇప్పుడెందుకు నీ పురాణం మొదలు పెడుతున్నావు? నా బాధ నీకు పురాణంలా ఉందిటే. ఎప్పుడూ నువ్వనేదే నే వినేదే. అయినా ఏంటి ఈ మధ్య రోజు గుడికి తిరుగుతున్నావు? నీకు భక్తి ఎక్కువైంది. భక్తి కాదే, బాధ. బాధ ఎక్కువయి ఆ భగవంతుడి కాళ్ళు పట్టుకుంటున్నాను. అన్నీ మీకోసమే. ధరణిని చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది. దాని బతుకు బాగు చేయమని దేవుణ్ణి వేడుకుంటున్నాను. ఏ దేవుణ్ణిలో ఏ మహిముందో, ఏ దేవుడైనా ఆదుకోకపోతాడా అని చిన్న ఆశ. అంతా నీ ఆందోళనే. అక్క ధైర్యంగా ఉందమ్మా. అది ధైర్యం కాదే, మన కోసం గంభీరంగా ఉంటుంది. అది లోపల కుమిలిపోతుంది. నీకెలా తెలుసు? కన్న తల్లిని కాబట్టి, కడుపున మోసి పెంచాను కాబట్టి, దాని గుండె చప్పుడు ముందే విన్నాను కాబట్టి. దాని బాధ నేను తెలుసుకోకపోతే ఇంకెవరు తెలుసుకుంటారే? కదిలిస్తే చాలు కన్నీళ్లే. వీటితో ఆ దేవుడి పాదాలు కడుగుతానే. ఎవరో ఒకరు కరుణించకపోతారా? దాని బతుకు బాగు చేయకపోతారా? ప్లీజ్ అమ్మా, అలా మాట్లాడొద్దు. నువ్వు బాధపడితే నేను చూడలేను. పద వెళ్దాం. అది కళ్ళల్లో మెదిలితే చాలు. కన్నీళ్ళు ఆగడం లేదు. మనల్ని సంతోషంగా ఉంచడం కోసం ఎంత చేసిందే. ఇవాళ అది పీకలతో కష్టంలో ఉంది. కానీ మనం ఏం చేయలేకపోతున్నాం. నువ్వు చేయగలిగింది నువ్వు చేస్తున్నావు కదా. అంతేనే. ఇంతకు మించి మనం చేయగలిగింది ఏముంది? రావే అంటే అది రాదు. అక్క నమ్మకం అక్కది. ఆ నమ్మకమే ఇంతదాకా తెచ్చింది. అక్క నమ్మకం గెలుస్తుందమ్మా. గెలిస్తే మంచిదే కదే. అది గెలిస్తే సంతోషపడేది మనమే. కానీ ఓడిపోతే బాధ మనకి మాత్రమేనే. అక్క ఓడిపోతుందనుకోవద్దమ్మా.